పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తెరిగి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి, మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి, వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటనే మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. వేకువనే వెదకెదను
దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వీరాచు వాంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఆత్మస్వరూపియగు దేవుడవు, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపలో మమ్మలను కాచి కాపాడుచున్న దేవుడవు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మీ సన్నిధిలోనికి వచ్చినాము, మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. మీ ఆత్మచేత మమ్మలను సంధించండి, మీ కృపలో బలపరచండి. దేవుని ఆత్మ, మీరు నోరు తెరిచి మాతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. ఇక్కడ మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో దేవుడు మనకు తెలిసిన కొన్నిటిని దేవుని వాక్యానికి పోలుస్తూ చెబుతూ ఉన్నాడు. దీనిని ఏమంటామంటే పోలిక, కంపారిజన్ అని అంటాం. లేక అలంకారాలలో చెప్పాలి అంటే మరి ఉపమాన అలంకారం. అంటే ఒకటి మరొకటితో పోల్చటం, ఉపమాన అలంకారం. అలాగూ ఒక ఉపమాన అలంకారము ఈ 10వ వచనంలో మనకు కనబడతా ఉంది. ఏంటి ఆ ఉపమాన అలంకారము అనంటే, దేవుని వాక్యము దేనితో పోలుస్తూ ఉన్నాడంటే, దేవుడు వర్షముతో పోలుస్తూ ఉన్నాడు. అలాగే హిమముతో అంటే మంచుతో పోలుస్తున్నాడు. దీన్ని ఒక ఉపమాన అలంకారము అంటాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా
బోధ చేసేటప్పుడు పరలోకాన్ని గురించి చెబుతూ ఉన్నప్పుడు కొన్ని ఉపమానాలు చెప్పేవాళ్ళు. అలాగే ఇక్కడ యెహోవా దేవుడు దేవుని వాక్యాన్ని ఉపమానంతో పోలుస్తున్నాడు. అనగా దేవుని వాక్యము వర్షము లాంటిది అని, దేవుని వాక్యము హిమము మంచు లాంటిది అని చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం 10వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. జనరల్గా వర్షము అనగానే అది పైనుండి వచ్చేది, మేఘాలలో నుండి వర్షం పడతా ఉంటుంది. ఆ వర్షం పడినప్పుడు మరి భూమి తడుస్తుంది, అలాగే భూమికి పదును పెట్టబడుతుంది. తర్వాత కాలువలు నదులు నీళ్లతో నిండిపోతాయి. అది వర్షము వలన మనకు మేలు. హిమము మంచు వలన మేలు ఏమిటంటే మరి ఫలాలు పండేటట్లుగా ఎప్పటికప్పుడు చెట్లు తాజాగా ఉండేటట్లుగా చేస్తుంది హిమము, మంచు. ఇప్పుడు దేవుని వాక్యం ఆఖరి లైన్లో చూస్తే నా నోట నుండి వచ్చు వచనం ఏంటంటే, నా నోట నుండి వచ్చు వచనం అంటే నేను నోటితో ఒక మాట చెబుతున్నాను చూడు, ఆ మాట మీకు అలాగూ మేలు చేస్తుంది అని అన్నాడు. అనగా దేవుని వాక్యము మనకు అంతగా మేలు చేస్తుంది. దేవుని వాక్యము మనకు ఎంత మేలు చేస్తుంది అనంటే, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అంటే వర్షము పడి భూమి పంట పండి ఆ భూమి మనకు ఎలాగో ఆహారాన్ని ఇస్తుందో మనం భుజించటానికి, అలాగే దేవుని వాక్యము కూడా మన హృదయాలలోనికి వచ్చి మనకది జీవాహారమును ఇస్తుంది అని చెబుతా ఉన్నాడు. జీవాహారం. కావున ప్రియులారా, దేవుని వాక్యము మనకి ఎంతైనా మేలు చేస్తుంది. అందువలన మనం దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదువుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం బాగా పఠిస్తూ ఉండాలి, వాక్యాన్ని చదువుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు అది మనకు ఎంతో మేలు చేస్తుంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుని వాక్యము మనకి ఎంత మేలు చేస్తుందంటే కొన్ని పోలికలు ఉన్నాయి, కంపారిజన్స్ ఉన్నాయి. దేవుని వాక్యాన్ని ఇర్మియా అనే భక్తుడు దేనికి పోలుస్తున్నాడో చూద్దాం. దేవుని వాక్యంలో నుండి ఇర్మియా గ్రంథం తీయండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనంలో ఇర్మియా వాక్యాన్ని దేనికి పోలుస్తున్నాడంటే, కావున సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు.
ఇక్కడ వాక్యాన్ని యిర్మీయా భక్తునికి దేవుడు ఏమని చెబుతున్నాడంటే, నీ నోట నా మాటలు అగ్నిగా ఉంచుతాను అంటున్నాడు. అంటే వాక్యము అగ్నితో సమానం. దేవుని వాక్యము అగ్నితో, ఫైర్తో సమానం. చూడండి, అగ్నిని మనం ఎందుకు వాడతాం? దీన్నే మనం సింపుల్గా చెప్పాలంటే నిప్పును మనం ఎందుకు వాడతాం అనంటే, దేన్నైనా కాల్చటానికి మనం నిప్పుని వాడతాం. ఏదైనా కాల్చాలి అనంటే నిప్పును వాడతాం. సహజంగా మన ఇళ్లల్లో చెట్లు ఉన్నాయి అనుకోండి, బాగా చెట్లు అంటే మన కాంపౌండ్లో చెట్లు ఉంటే ఆకులన్నీ రాలిపోతాయి, ఎండి ఆకులు. వాటిని అన్నిటిని ఒక స్థలంలో పోగు చేసి ఆ చెత్త చెదారం, ఆ పేపర్స్, ఇంకా ఏమైనా అలాంటివి ఉంటే అన్నిటినీ ఒక పోగులాగా చేసి వాటిని కాలుస్తూ ఉంటారు. అంటే అక్కడ వేస్ట్ అనేది ఎప్పటికప్పుడు కాలిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం వ్యవసాయము ప్రారంభించే పనులు, అంటే వ్యవసాయ పనులు ప్రారంభించే రోజుల్లో ఉన్నాం. జనరల్గా ఎకడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన వెంటనే వ్యవసాయ సంవత్సరం కూడా స్టార్ట్ అవుతుంది. జూన్లో స్కూల్స్ కాలేజీలు తీస్తారు. జూలైలో ప్రతి ఏరియాలో వ్యవసాయదారులు పొలాలని సాగుబడి చేయడానికి సిద్ధం అవుతూ ఉంటారు. వాళ్ళు మొట్టమొదట చేసేది ఏంటంటే, ఆ చేల చుట్టూ ఉన్న గట్లు, ఆ గట్లు మీద ఉన్న ముళ్ళ చెట్లు, ముళ్ళ కంచె, అలాంటి వాటన్నిటినీ కొట్టేసి అదంతా ఒక చోట చేరుస్తారు, ముళ్ళ కంప. అలాగే చేలో ఉన్న ఆ వ్యర్థమైనటువంటి ఏదైనా ఉంటే వాటిని ఏరి ఒక మూలన చేరుస్తారు. మొత్తం ఒక గొట్టేసి చివరికి వాళ్ళు చేసేది ఏంటంటే నిప్పు పెడతారు. అదంతా తగలబడిపోతూ ఉంటుంది. అలాగే మొక్కజొన్న చేలు ఇలాంటి పంటలు కూడా అవన్నీ పంట అంతా అయిపోయిన తర్వాత ఆ చేలు తగలబెట్టేస్తారు. ఆ వేస్ట్ అంతా కాలిపోతుంది. అంటే కాల్చటం అనేది ఒక పని, అది చాలా అవసరమైన పని. కాల్చటం, మనం మొక్కజొన్న కండెలు తింటాం. కండె కాల్చిన తర్వాత దానిలో రుచి వస్తుంది, తినడానికి రుచిగా ఉంటుంది కండె. అలాగే ప్రియురా, దేవుని వాక్యము అగ్నితో సమానం, దేవుని వాక్యము నిప్పుతో సమానం. ఆ అగ్ని ఏం చేస్తుంది అనంటే మనల్ని కాలుస్తూ ఉంటుంది, మనల్ని కాలుస్తూ ఉంటుంది. ఏమి కాలుస్తుంది? మనలో వ్యర్థమైనటువంటివి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, మీలో పనికిరాని తీగలన్నిటినీ తీసి ఆయన ఏం చేస్తాడంట? కాల్చివేస్తాడంట. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అది మన హృదయాల్ని కాలుస్తుంది.